హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకొక రోజులో నేనైతే హోమ్ టౌన్కి అయితే వెళ్ళబోతున్నా. అది ఎందుకు ఏంటి అన్నది నేను వీడియో లాస్ట్లో అయితే చెప్తాను. సో ఇవాళ అయితే నేను ఒక చిన్న మినీ వ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. నా ప్యాకింగ్ అన్నది ఎలా సర్దుకున్నాను ఇవన్నీ అయితే నేను లాస్ట్ 4 months నుంచి అయితే నేను ఇంటికి అయితే వెళ్ళట్లేదు. ఏప్రిల్లో వచ్చాను నేను బెంగళూరు. సో ఇక్కడ బెంగళూరు కాబట్టి వెదర్ అన్నది చాలా కూల్గా అయితే ఉంటుంది. అది వచ్చేసి మేము రాజమండ్రి, సో ఆంధ్రప్రదేశ్ కాబట్టి కొంచెం హాట్గా అయితే ఉంటుంది అని చెప్పేసి వెళ్ళట్లేదు. బెంగళూరు అయితే చాలా కూల్గా ఉంటుంది. నాకు కూల్ క్లైమేట్ అంటే బాగా ఇష్టము. సో అందుకని చెప్పేసి నేను బెంగళూరులోనే ఉండిపోయాను. ఇక వ్లాగ్ అన్నది అయితే స్టార్ట్ అయితే చేద్దాము. నేను ఎర్లీ మార్నింగే లేచి బ్రష్ చేసేసిన తర్వాత బాదం అయితే తింటాను, ఒక 10 అలాగా. సో బాదం తిన్న తర్వాత నేను ఎగ్స్ అన్నది అయితే బాయిల్ అయితే చేసుకుంటాను. ఎవ్రీ డే 2 eggs అయితే తింటాను. ఎవ్రీడే అంటే ఎవ్రీడే అయితే తినను. నేను వీక్కి వచ్చేసి అయితే 6 eggs అయితే తింటాను. సో బాయిల్ చేసేసుకుని నేను ఈవినింగ్ ఆ టైంలో అయితే తింటాను అన్నమాట ఎగ్స్. సో నా దగ్గర అయితే కొన్ని పల్లీస్ అయితే మిగిలిపోయినాయి. మేమైతే వేరుశనగుళ్ళు అని చెప్పేసి అంటాము. ఇవి రేపు పొద్దున ట్రైన్లోకి తినడానికి అయితే బాగుంటాయని చెప్పేసి ఫ్రై అయితే చేసుకుంటున్నాను అన్నమాట. ఇక్కడ మిగిలిపోయింది పచ్చడి కొంచెమే ఉంది. మా మమ్మీ అయితే పాడే అని చెప్పేసి అంది. ఎందుకు పాడే, మళ్ళీ వచ్చినప్పుడు ఇంకా తెచ్చుకుంటావు కదా అని చెప్పేసి అంది. ఎందుకో నాకు పాడే బుద్ధి అవ్వలేదు. సో ఈ పచ్చడి అన్నది ఇంకో చిన్న కంటైనర్లోకి అయితే షిఫ్ట్ అయితే చేశాను అన్నమాట. నాకు వచ్చినప్పటికి చాలా నీట్గా ఉండాలి థింగ్స్ అన్నీ. సో అన్నీ అయితే నేను స్టార్టింగే క్లీన్ చేసుకుని అయితే ఇంటికి అయితే వెళ్తాను. దువ్వాన్లు ఇవన్నీ అయితే క్లీన్ అయితే చేసుకున్నాను. రిమైనింగ్ అయితే పికిల్ అయితే మిగిలింది, కంటైనర్లోకి వేసుకుని పెట్టుకున్నాను అన్నమాట. వచ్చినప్పుడు బాగుంటే తింటాను, లేదంటే పాడేద్దామని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెజ్యూమ్ అన్నది ఎడిట్ చేద్దామని చెప్పేసి అయితే నా పర్సనల్ ల్యాప్టాప్ అన్నది ఓపెన్ అయితే చేశాను. నేను లాస్ట్ టైం CCBP ట్రైనింగ్ అయితే తీసుకున్నాను నా బీటెక్ 4th ఇయర్లోని. దాంట్లో ఏమేమి ప్రాజెక్ట్స్ చేశానని చెప్పేసి CCBP వెబ్సైట్ అన్నది అయితే ఓపెన్ అయితే చేసి అయితే చూసుకుంటున్నాను ఏమేమి ప్రాజెక్ట్స్ చేశాను. అండ్ 3 ప్రాజెక్ట్స్ అయితే చేశాను. ఆ 3 ప్రాజెక్ట్స్ నేమ్ అన్నది నాకు సరిగ్గా ఐడియా అయితే లేదు. సో చూస్తున్నాను రెజ్యూమ్లో పెట్టడానికి. తర్వాత అయితే సింపుల్ రిఫ్రెష్ ఫేస్ వాష్ పెట్టుకుని అయితే ఫేస్ వాష్ అయితే చేసుకుని ఒక ఫేస్ ప్యాక్ అయితే అప్లై అయితే చేసుకుందాం అని చెప్పేసి థింగ్స్ అయితే యూజ్ అయితే చేస్తాను. ఫస్ట్ వచ్చేసి ముల్తాన్ మట్టి అండ్ పెరుగు అండ్ ఇది రైస్ పౌడర్ అండ్ పెసర పౌడర్ అండ్ శనగపిండి ఇవన్నీ వేసేసి రోజ్ వాటర్ హనీ ఇవన్నీ వేసి అయితే నేను బాగా అయితే మిక్స్ అయితే చేసుకుంటాను. సో శనగపిండి మనకి చాలా సాఫ్ట్నెస్ అయితే ఇస్తుంది, హనీ కూడా మాయిశ్చరైజర్ అన్నది బాగా అయితే ఇస్తుంది. అండ్ రోజ్ వాటర్ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే పాలన్నా పెరుగన్నా వేసుకున్న కలుపుకోవచ్చు. సేమ్ యాస్టీస్ వీడియోలో కనబడిన విధంగా ఎక్కడ మనకి కుంట అయితే ఉండాలి, ఉండలు లేకుండా. సో కలుపుకుని ఉంటే మనకి స్ట్రక్చర్ వచ్చిన తర్వాత ఫేస్ కి పెట్టుకుంటే మనకి చాలా బాగా అనిపిస్తుంది. 20 minutes తర్వాత అయితే వాష్ అయితే చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడైతే ఫేస్ కి అయితే పెట్టుకుంటున్నాను ఈ ఫేస్ ప్యాక్ అన్నది. 20 minutes తర్వాత అయితే వాష్ చేసుకుంటే సరిపోతుంది. మన ఫేస్ లో కొంచెం గ్లో అన్నది అయితే వస్తుంది. తర్వాత అయితే నేను లగేజ్ అయితే ప్యాక్ అయితే చేయబోతున్నాను. ఈ ట్రాలీ అన్నది సఫారీ బ్రాండ్ సబ్ బ్రాండ్. నేను ప్యాక్ ఆఫ్ 2 తీసుకున్నాను. నాకు 3000 అలాగైతే పడింది 2 ట్రాలీస్ కలిపేసి. ఇదేమో చిన్న ట్రాలీ, ఇంకోటి ఏమో పెద్ద మీడియం ట్రాలీ 55 అలాగన్నమాట. సో ఈ ట్రాలీ నేను లాస్ట్ టైం అయితే కొనుక్కున్నాను ఆఫర్లోనే. చాలా అంటే చాలా బాగుంది. సో ఇది నేను బటర్ఫ్లై 2 liters కుక్కర్ మొన్న డిమార్ట్ లోంచి అయితే కొన్నాను. 3000 ఇది యాక్చువల్ ప్రైజ్. నాకు వచ్చేసి 1400 అలాగైతే పడింది ప్రైజ్. స్టైన్లెస్ కుక్కర్ అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది స్టీల్ కుక్కర్. అండ్ ఈ బ్యాగ్ వచ్చేసి ఫోల్డింగ్ బ్యాగ్స్ 50% అయితే ఆఫర్ అయితే పెట్టాడు. 400ది నాకు 200కి అయితే వచ్చింది. ఈ బౌల్ చాలా బాగుందని చెప్పేసి డిజైన్ కూడా ఉంది. దేవుడి దగ్గర ప్రసాదం అది పెట్టుకుంటే బాగుంటది అని చెప్పేసి అయితే కొన్నాను. ఈచ్ బౌల్ వచ్చేసి 69 రూపీస్ అలాగైతే పడింది. ఈ బౌల్ ఎక్కడ పడిపోద్దా ఎక్కడ ఇరిగిపోద్దా అని చెప్పేసి నేనైతే ఒక ఇందాక ఫోల్డింగ్ బ్యాగ్ అన్నాను కదా, ఆ బ్యాగ్ దాంట్లోంచి తీసి నేనైతే బౌల్ అయితే పెట్టాను. ఈ చిట్పేటలో అన్నది హాఫ్ సారీ అయితే కొనుక్కున్నాను. నాకు ఈ హాఫ్ సారీ వచ్చేసి 4000 అలాగైతే పడింది. చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అదిని. అండ్ ట్రెండింగ్ కూడా ఈ హాఫ్ సారీ ఇప్పుడు ప్రజెంట్ అయితే. హాఫ్ సారీ అన్నది అయితే తీసుకున్నాను. లాస్ట్ 4 months నుంచి వెళ్ళడం లేకపోవడం వల్ల ఈసారి లగేజ్ అయితే ఎక్కువైతే ఉంది. సో ఈ హాఫ్ సారీ అన్నది సైడ్ కి అయితే పెట్టాను. అండ్ ఈ బౌల్ ఇక్కడైతే పెడదామని చెప్పి చూస్తున్నాను, ఎందుకు అని చెప్పేసి అనిపిస్తుంది మళ్ళీని. సో ఏదైతేనే
ఇక్కడ సైడ్ సాఫ్ట్గా క్లాతే కదా అని చెప్పేసి పెట్టేశాను. తర్వాత ఈ హ్యాండ్ బ్యాగ్ నేను తిరుపతిలో అయితే కొనుక్కున్నాను. 250 అలాగైతే పడింది. ఫస్ట్ నేను ఈ మోడల్ ఎప్పుడు కూడా బ్రాండెడ్ అయితే కొన్ను. ఫస్ట్ ఒక నార్మల్ బ్యాగ్ యూస్ చేసి నాకు కంఫర్ట్ గా కానీ ఉంటే నెక్స్ట్ బ్రాండెడ్ అయితే కొనుక్కుంటాను. ఫస్ట్ నేను ఏ థింగ్స్ అన్నా అలాగే యూస్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి నార్మల్ కొనుక్కుని తర్వాత బ్రాండెడ్ అన్నది అయితే కొనుక్కుంటాను. ఈ ఫోల్డింగ్ బ్యాగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎక్స్టెన్షన్ కూడా చాలా బాగా ఇచ్చాడు. 2 ways లో అయితే ఇచ్చాడు. నీకు ఫుల్ వీడియో నేను రివ్యూ అన్నది నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను ఇంటికి వెళ్ళాక. అండ్ ఈ బ్యాగ్ అయితే పైన అన్నది కష్టపడి అయితే జిప్ అయితే వేసాను. అండ్ ఇక్కడ క్లిప్ కూడా అయితే పెట్టేశాను అన్నమాట. ఈ బ్యాగ్ అన్నది అయితే నేను డిమార్ట్ లో అయితే కొన్నాను. చాలా అంటే చాలా బాగుంది. సో మీరు కూడా ట్రై చేయండి ఈ బ్యాగ్ ని. డిమార్ట్ లోని ఎక్కడైనా అవైలబుల్ గా ఉంటది ఈ బ్యాగ్. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పౌడర్ ఇవన్నీ థింగ్స్ అన్ని అయితే పెట్టుకోవచ్చు. ఫేస్ వాష్ అండ్ మేకప్ థింగ్స్ ఇవన్నీ అయితే పెట్టుకోవచ్చు అన్నమాట దీంట్లోనే. ఇదైతే సరిపోవట్లేదు, నాకు భయం వేస్తుంది. ఇందాక గాజు బౌల్ అన్నది పెట్టాను కదా, అది అక్కడ ఇరిగిపోద్దా అని చెప్పి భయం వేస్తుంది. సో తీసేసి బ్యాగ్ అయితే తీసాను. సో ఇప్పుడు పడద్దా అని చెప్పేసి చూస్తే ఇప్పుడు కూడా సరిగ్గా అయితే పడడం లేదు. బ్యాగ్ నలిపోతుందని చెప్పి అయితే తీసాను అన్నమాట. ఇప్పుడు కూడా అయితే సరిగ్గా అయితే పడడం లేదు. సో ఇందాక మళ్ళీ నాకు భయం వేస్తుంది, మళ్ళీ గాజు బౌల్ ఎక్కడ ఇరిగిపోతుందా అని చెప్పేసి. సో ఫస్ట్ ఇంకా ఆ బౌలే తీసాను అన్నమాట. సో ఇప్పుడైతే నాకు బాగానే అనిపిస్తుంది. అలాగైనా కూడా పెట్టేయచ్చు సరిపోయినా లేదా అన్నా కూడా. ఎందుకంటే ఇప్పుడు గాజు బౌల్ అన్నది లేదు కదా, ఎలాగైనా నొక్కు పెట్టేస్తే మనకి సరిపోతుంది అని చెప్పేసి అనిపిస్తుంది. సో ఈ బౌల్ అన్నది నేను సపరేట్ గా అయితే బ్యాగ్ లో అయితే పెట్టుకుంటాను, ల్యాప్టాప్ బ్యాగ్ లోని. సో సేఫ్ కి అయితే ఉంటది. ఇది బ్యాగ్ అయితే పెట్టేశాను. ఇది బ్యాగ్ మనం ఎలా యూజ్ చేసుకుని అయితే గొడవ అయితే ఉండదు. పెద్ద ఇంపార్టెంట్ థింగ్స్ ఏమీ లేవు కాబట్టి అన్నిని. సో బ్యాగ్ అయితే ఫైనల్ గా అయితే ప్యాక్ అయితే చేసాను. జిప్ కూడా పడతలేదు, అతి కష్టం మీద అయితే పట్టించేసాను అన్నమాట జిప్ ని. సో బ్యాగ్ అయితే ప్యాక్ అయితే అయిపోయింది. యాక్చువల్ గా నేను కుక్కర్ అసలు పట్టదేమో అని చెప్పేసి అనుకున్నా, సపరేట్ బ్యాగ్ తీసుకెళ్లాలని. ఫైనల్ కుక్కర్ అయితే పట్టేసింది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఎలా తీసుకెళ్లాలా అని చెప్పేసి. తర్వాత వచ్చేసి దీంట్లో మనము డిమార్ట్ లో అయితే కొన్నాను అన్నాను కదా, ఈ దీంట్లో మనం మాయిశ్చరైజర్ ఇవన్నీ అయితే పెట్టుకోవచ్చు. నేను డాటానికి మాయిశ్చరైజర్ అయితే వాడతాను, విటమిన్ సి బ్రైట్నెస్ ది. ఇది వ్యాస్లిన్ అన్నమాట. ఈ మాయిశ్చరైజర్ అయిపోతే దీంట్లో అయితే వ్యాస్లిన్ అయితే వేసాను. SPF 30++ ఎంతో కానీ టిష్యూస్ అండ్ స్టిక్కర్స్ అండ్ విష్కేర్ లిప్ బామ్ నెయిల్ పాలిష్ ఇవన్నీ అయితే పెట్టుకుంటున్నా. సో నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అన్నది ఇంటికి నేను లాస్ట్ లో అయితే చెప్తాను. సో కన్ఫర్మ్ గానీ. అండ్ హెయిర్ సిరమ్ అండ్ ఫేస్ సిరమ్ ఇవన్నీ అయితే పెట్టుకుని అయితే ప్యాక్ అయితే చేసుకుంటున్నాను. బ్యాగ్ ఉండడం వల్ల చాలా యూజ్ ఉంటుంది. సో ఎక్కడ ఏమీ పెట్టక్కర్లేదు, అన్నీ ఒక దాంట్లో అయితే వేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా కంఫర్ట్ గా కూడా ఉంటది అన్నమాట ఈ బ్యాగ్. సో ఇది ఫైనల్ గా అయితే నేను ల్యాప్టాప్ బ్యాగ్ లో అయితే పెట్టేస్తాను. ఈ బ్యాగ్ అయితే కంప్లీట్ అయితే అయ్యింది. ఇప్పుడు ల్యాప్టాప్ బ్యాగ్ దీంట్లో ఒక సిస్టమ్, అదే ఆఫీస్ ల్యాప్టాప్ అన్నమాట. ఆఫీస్ ల్యాప్టాప్ అండ్ ఫేస్ వాష్ చేసుకోవడానికి అండ్ టిష్యూస్, మనీ, పర్స్ అంటే మనీ క్యాష్ ఉండాలి కదా అని చెప్పేసి టిష్యూస్ ఇవన్నీ వైప్స్ అయితే ఇవన్నీ అయితే పెడుతున్నాను. సో ఫైనల్ గా అయితే ఫస్ట్ జిప్ అన్నది అయితే కంప్లీట్ అయితే చేశాను. సో ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో అయితే ఈ బ్యాగ్ మా ఫ్రెండ్ అయితే నాకు టైపోడ్ అయితే గిఫ్ట్ కింద అయితే ఇచ్చింది. సో ఆ టైపోడ్ కూడా అయితే పెట్టుకోవాలి. అండ్ ట్రైన్ లో తినడానికి అయితే స్నాక్స్ అదే పల్లి ఇవన్నీ అయితే ఫ్రై అయితే చేసుకుని అయితే పెట్టుకున్నాను. మా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చిందని చెప్పాను కదా, ఫ్లెక్సిబుల్ ట్రైపోడ్ చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు కూడా వీడియో దాంతోనైతే షూట్ అయితే చేస్తున్నా. నేనైతే 10/10 రేటింగ్ అయితే ఇస్తాను. నాకైతే చాలా యూస్ఫుల్ అవుతుంది. తర్వాత ఇది వచ్చేసి డిమార్ట్ లో 3 బౌల్స్ కలిపేసి నేను 100 రూపీస్ కి అయితే కొన్నాను. 2 బౌల్స్ అన్నది అయితే ఇంటికి అయితే పట్టుకెళ్తున్నా. 1 బౌల్ అయితే ఇక్కడైతే యూజ్ చేస్తున్నాను. నేను ఇంటికి ఎందుకు వెళ్తున్నానని చెప్పేసి వీడియో లాస్ట్ లో అయితే చెప్తానని చెప్పేసి అన్నాను కదా. నేనైతే షిరిడి ట్రిప్ కి అయితే వెళ్తున్నాను. అది ఇప్పుడు వచ్చే మండే 11th ఆగస్ట్ అండ్ రిటర్న్ వచ్చేసి మేము 19th ఆ టైంలో అయితే వస్తాము. సో షిరిడి అయితే ట్రిప్ అయితే ఉంది. సో అందుకని చెప్పేసి నేను ఇంటికి అయితే వెళ్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.